సో మేడం ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. మనం మంగళగిరి చూసుకున్నట్లయితే వైసీపీ తరఫున ఒక మహిళా అభ్యర్థి ఉన్నారు. అలాగే పిఠాపురం చూసుకుంటే అక్కడ కూడా పవన్ కళ్యాణ్ పైన మహిళా అభ్యర్థిని వైసీపీ తరఫున నిలబెట్టారు. అలాగే హిందూపూర్లో కనుక చూసుకున్నట్లయితే అక్కడ కూడా ఒక మహిళా అభ్యర్థిని. అంటే జగన్ వ్యూహం ఏంటి? జగన్ వ్యూహం మనకి దీనిలోనే కనపడిపోతుంది కదా. ఇప్పుడు ఒకవేళ మంగళగిరిలో నిలబెట్టాలంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నాడు, ఆయన ఇప్పుడు స్టిల్ ఎమ్మెల్యే. సో ఆయన ఎందుకు సీట్ కావాలని అడగట్లేదు, తెలుసు ఓడిపోతామని. సో ఇంకా క్యాండిడేట్లు లేరు. ఇప్పుడు క్యాండిడేట్లు లేని చోట ఉన్న వాళ్ళని ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేయాలి కాబట్టి ఎవరు ఖర్చు పెట్టుకోవటానికి ముందు రాకపోబట్టి ఎవరికో ఒకళ్ళకి సీట్ ఇచ్చాం కదా అన్నట్టు ఇస్తున్నాడు. సో ఎందుకంటే ఇప్పుడు ఒకటి ఆలోచిద్దాం, కుప్పంలో ఎవరైనా అగేనిస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారికి నిలబడితే గెలుస్తారా? గెలవరు. సో ఓన్లీ అక్కడ ఏదో ఒక క్యాండిడేట్ నిలబెడతారు అంతే, వాళ్ళకి గెలవాలనే దానికి కాదు, ఒక క్యాండిడేట్ అంటూ ఆడ ఉండాలి, అంతవరకే ఉంటుంది వాళ్ళది. అదే పాత్ర ఇక్కడ కూడా నారా లోకేష్ గారి నియోజకవర్గమే తీసుకున్నా, పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురమే తీసుకున్నా, మనం హిందూపూర్ బాలకృష్ణ గారి నియోజకవర్గం తీసుకున్నా కూడా వాళ్ళకి ఏంటంటే, అంటే బాలకృష్ణ గారు 2 terms చేశారు, ఇప్పుడు 3rd term మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తున్నారు, ఆయన మళ్ళీ సక్సెస్ఫుల్గా ఆయనే మళ్ళీ గెలుస్తారు. కానీ అక్కడ ఏదో ఒక క్యాండిడేట్ అంటూ ఎప్పుడైనా పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ముగ్గురు మీద పోటీ చేసే దమ్మున్న నేతలు వైసీపీలో లేరనుకోవచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళకి నేతలు కొరవడ్డారు కదా, అందుకే మహిళా అభ్యర్థుల్ని ఇప్పుడు మహిళా అభ్యర్థులను తీసుకొచ్చాడు. నేతలు అనేది వాళ్ళకి లేకుండా ఉన్నారు, ఎందుకంటే వేరే పార్టీస్కి వెళ్ళిపోతున్నారే కానీ ఉన్న ఎమ్మెల్యేలే కానివ్వండి, ఎంపీలే కానివ్వండి, వీళ్ళందరూ వేరే పార్టీస్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీలు కూడా వెళ్ళిపోయి వేరే పార్టీకి వెళ్ళిపోయి పోటీ చేయడానికి రెడీ అయినప్పుడు ఇంకా క్యాండిడేట్లు ఎవరు ఉంటారు చెప్పండి? గవర్నమెంట్ ఫామ్ చేసే పార్టీ నుంచే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని అంటే దానికి మనకు అర్థమవుతుంది కదా వీళ్ళు ఎంత స్థిరమైన ప్రభుత్వం ఉన్నింది. సో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నాయకులు లేదు అతనితో ఉన్నారు, అతన్ని ఓడిపోతారని తెలిసిన వెంటనే అందరూ ఎలా జారుకుంటున్నారు, ఇవన్నీ తెలుస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక పనులు ఏం చేశాడనేది ఆ గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళు ఎమ్మెల్యేలే కానీ ఎంపీలే కానివ్వండి, ఎమ్మెల్సీలు, వీళ్ళకి అందరికీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ తెలుస్తుంది కదా. తెలిసినప్పుడు వాళ్ళు ఎందుకు ఓడిపోయే పార్టీలో ఉండాలనుకుంటారు? సో వాళ్ళు బెటర్ ప్లాట్ఫామ్ ఎత్తుక్కుంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పార్టీలు మారిపోతున్నారు. సో క్యాండిడేట్లు అనేది వాళ్ళకి కష్టమవుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎవరినో ఒకళ్ళని పెట్టాలి కాబట్టి అలా పెట్టుకుంటున్నారు. కానీ మేడం ఇప్పుడు చూస్తే అక్కడ ముగ్గురు అభ్యర్థులు కనుక మనం చూసినట్లయితే చాలా బలమైన అభ్యర్థులు, బలమైన కుటుంబ నేపథ్యం ఉంది, వాళ్ళకి అస్తిత్వం ఉంది, బలమైన ఆర్థిక బలాలు ఉన్నాయి, వాళ్ళకి చాలా ఈజీగా గెలుస్తారు అన్న ధైర్యం కూడా ఉంది. అందుకే అలాంటి క్యాండిడేట్లను నిలిపారని టాక్ ఉంది వైసీపీలో. ఎప్పుడైనా వాళ్ళు నిలబడ్డారా? ఇది ఫస్ట్ టైం. ఎవరు కూడా ఇది వరకు నిలబడ్డాళ్ళు కాదు. ఒక వంగ గీత ఆమె ఎంపీగా చేశారు, ఆమె ఎంపీ అంటే కాకినాడ, ఇప్పుడు పిఠాపురం ఆవిడ మారిపోతుంది అనే ఒక డైనమాలో ఉన్నారు కదా. ఇప్పుడు ఆలోచిస్తున్నారు, నిన్న మొన్న మనం అదే చూస్తున్నాం న్యూస్, ఆవిడ వేరే పార్టీలో ఆ ఆప్షన్ కోసం చూస్తున్నారు. అది దొరకకపోతే ఇంకా ఆమె కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా, పవన్ పోస్తే మా పార్టీలో జాయిన్ చేసుకుంటామని. పవన్ గారు అనలేదు, ఆవిడ జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ చూపెట్టారు. పవన్ కళ్యాణ్ అన్నారు ఈమె వస్తే మా పార్టీలో జాయిన్ చేసుకుంటామని. ఇప్పుడు ఈమె అంది లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ వస్తే మా పార్టీలో మేము జాయిన్ చేసుకుంటామని. జనసేనలోకి వెళ్ళటానికి ట్రై చేసింది అనేది మాకు తెలిసిన న్యూస్. సో ఎందుకంటే ఆవిడకి అక్కడ గెలిచే ఆస్కారం లేదు. సో అందుమూలన ఇది వరకు నుంచి ఆవిడకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, చరిత్ర ఉంది కాబట్టి. ముగ్గురు క్యాండిడేట్లు చాలా బలమైన క్యాండిడేట్లు, కుటుంబ నేపథ్యం కూడా ఉంది, వాళ్ళకి ఖర్చు పెట్టే సత్తా కూడా ఉంది. ఇంకా ఖర్చు పెట్టే వాళ్ళని చూసుకుంటాడు కదా, ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టే వాళ్ళని చూసుకుంటాడు. సో వాళ్ళ బలమైన క్యాండిడేట్లు అనేది మనం రేపు గెలిచిన తర్వాత తెలుస్తుంది. మనం వాళ్ళు బలమైతే సరిపోదు, వాళ్ళకి ఇచ్చిన 5 ఏళ్ల అవకాశాన్ని వాళ్ళు ఎంతవరకు సద్వినియోగం చేశారు, వాళ్ళు ఎంతవరకు ప్రజల్లో రీచ్ అయ్యారు, వాళ్ళు ఎంతవరకు డెవలప్మెంట్ ఏం చూపెట్టారు అనే దాన్ని ఖచ్చితంగా ప్రజలు చూస్తారు కదా. సో దాన్ని చూసిన దాన్ని బట్టే వాళ్ళకి ఖచ్చితమైన రేపు రిజల్ట్స్ ఉంటాయి కదా. సో వాళ్ళకి ఎందుకంటే అక్కడ ఇప్పుడు మనం ఉదాహరణ మంగళగిరి తీసుకుంటేనే తెలిసిపోతుంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే, అతనికి సీట్ లేదు కదా. ఇది లేనప్పుడు మనకు అక్కడ అర్థమవుతుంది కదా ఎందుకు ఆయన పోటీ చేసే ధైర్యం లేదు. అంతే కదా, తప్పకుండా పోటీ చేసే ధైర్యం లేదు, పోటీ చేస్తే గెలుస్తామనే నమ్మకం లేకపోబట్టి ఆయన డ్రాప్ అయిపోయారు, పక్కకి తప్పుకున్నారు. సో కొంతసేపు షర్మిలా గారి పార్టీ అని వెళ్ళాడు, మళ్ళీ ఎక్కడ గవర్నమెంట్ ఇక్కడ లోకల్ ప్రాబ్లమ్స్ ఇంకొంచెం బ్లాక్ మెయిల్స్ ఇవి ఉండబట్టి మళ్ళీ రిటర్న్ వచ్చి ఏదో
చదువు చప్పుడు లేకుండా పక్కకు ఉండిపోవటం జరిగింది. కానీ ఆయన సీట్ కావాలనే కానీ నేను మళ్ళీ కంటెస్ట్ చేస్తాను, ఒక్కవేళ ఆయన గెలుస్తాడనే ఒక ధీమా ఉంటే, ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోయినా కూడా ఇండిపెండెంట్గానే వేసేవాడు. ఆయన చేసిన సంక్షేమాలు ఏమైనా ఉంటే ఆ నియోజకవర్గానికి. సో ఏవి లేవనేది తెలుస్తుంది కదా, తెలియబట్టే వాళ్ళు ఎందుకు చేతులారా వాళ్ళు మనం పోటీ చేయడానికి భయపడతారు ఎందుకు? ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆ మాట అంటున్నాం. సో వాళ్ళు ఎమ్మెల్యే కాకపోతే ఏదో కొత్త పర్సన్ పనిచేశాడు, సీట్ అడిగాడు, అభ్యర్థిగా నిలబడతానని అడిగాడు అని అంటాం, అది వేరే విషయం. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అతను పోటీ చేయడానికి భయపడుతున్నాడంటే వాళ్ళల్లో ఉన్న వైఫల్యాలు కనపడుతున్నాయి మన పక్క. అవును. అంటే మీరు చెప్పేది ఏంటి మేడం, ఈ ముగ్గురు అభ్యర్థుల పైన, బాలకృష్ణ పైన కానీ, పవన్ కళ్యాణ్ పైన, అలాగే లోకేష్ పైన పోటీ చేసే ధైర్యం ఉన్న క్యాండిడేట్స్ ఇతనికి దొరకలేదనే మీ అభిప్రాయం? ఖచ్చితంగా దొరకలేదు. దొరికేటట్టుంటే ఇప్పుడు మనం చాలా చోట్ల కూడా చూస్తున్నాం, ఎక్కడెక్కడ క్యాండిడేట్లు వాళ్ళకి ఇబ్బందిగానే ఉంది. వాళ్ళ క్యాండిడేట్లు అనేది ఇప్పుడు నేను ఖర్చు పెడతాను, ఇక్కడ తెలంగాణలో కాదు నేను ఖర్చు పెడతాను మీరు పోటీ చేయండి అన్న తత్వంలోనే అక్కడ కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే అప్పులు చేసిన సొమ్మే కానివ్వండి, మనం గతంలో కూడా ఆయన జైలుకి వచ్చిన తర్వాత కూడా ఆయన మీద ఉన్న అభియోగాలతో ఆయన స్కాములు చేసిన సొమ్ములే కానివ్వండి, అవన్నీ ఉన్నా కూడా ఖర్చు పెడతానన్నా కూడా కష్టంగానే ఉంటుంది, గెలుస్తుందనే నమ్మకం కూడా లేదు. సో దాని మూలన క్యాండిడేట్లు ఇబ్బంది ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరికి పడితే వాళ్ళకి సీట్లు ఇచ్చుకోవటం. ఇప్పుడు వంగ గీత గారు లాంటి వాళ్ళు నాకు తెలిసిన వరకు ఆవిడ జనసేనలో ట్రై చేసుకున్నారు, దొరకలేదు, ఆవిడకి ఆస్కారం దొరక్కపోబట్టి ఆవిడ అపోజిషన్లో అదే పార్టీలో ఉండాల్సి వచ్చింది అనేది మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో అట్లాగా కొంతమందికి అవకాశాలు రానాళ్ళు ఇంకా తప్పదు, అక్కడే పని చేసుకోవాలి. సో రేపు గెలిచి ప్రూవ్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఏ పార్టీ వంక చూస్తారో అది అందరికీ మనకు తెలిసిందే. అసలు ఆ క్యాండిడేట్ని బట్టి ఉంటుంది. సో వాళ్ళు ఇదివరకు చేసిన సర్వీసులను బట్టే, వాళ్ళకి ప్రజల్లో ఉన్న గుర్తింపుని బట్టే ఉంటుంది. కానీ మనకి ఇది ఎంత వీళ్ళు గెలుస్తారు అనే క్యాండిడేట్లు ఏమి కాదు.